కర్మ ఎవరిని ఊరికి వదిలిపెట్టదు. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో గుర్తుందా? అంత ఈజీగా ఎలా మర్చిపోతారులేండి. ఎందుకంటే ఆ రోజు ఆస్ట్రేలియా చేసిన హడావుడి అలాంటిది. 2023 వరల్డ్ కప్ గెలిచిన ట్రోఫీని కాళ్ళ కింద పెట్టుకొని ట్రోఫీకి విలువ ఇవ్వని ఆ టీం ఆ రోజు చేసిన ఆ తప్పే ఆస్ట్రేలియా టీం పతనానికి కారణం. ఒకప్పుడు వరల్డ్ క్రికెట్ ను రూల్ చేసిన టీం ఇప్పుడు గ్రూప్ స్టేజ్ లోనే కష్టాలు పడుతుంది. ఇదేనా ఆస్ట్రేలియా, లేక ఇది ఒక డౌన్ ఫాల్ స్టోరీ ప్రారంభమా? ఫ్రెండ్స్, క్రికెట్ అంటే వెంటనే గుర్తొచ్చే ఆస్ట్రేలియా టీం, వరల్డ్ కప్లు, ఐసీసీ ట్రోఫీలు ఇవన్నీ వాళ్ళకి కొత్త ఏం కాదు. కానీ గత కొన్నేళ్లుగా సీన్ కాస్త మారుతోంది. 2023లో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా నుంచి అదే డామినేషన్ కనిపించలేదు. T20 టోర్నమెంట్స్ లో ఎర్లీ ఎగ్జిట్స్, ఫైనల్ దగ్గరకు వెళ్లి మరీ ఓడిపోవడం, కీలక ప్లేయర్లకు ఇంజురీలు అవ్వడం, టీమ్ కాంబినేషన్ సెటిల్ కాకపోవడం. ఇప్పుడు ఈ 2026 వరల్డ్ కప్ లో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. గ్రూప్ స్టేజ్ లోనే ప్రతి మ్యాచ్ టెన్షన్ గా మారింది. ఒకప్పుడు ఆస్ట్రేలియా మ్యాచ్ అంటే వన్ సైడ్ అనుకునే వాళ్ళు, ఇప్పుడు మాత్రం వాళ్ళే ప్రెషర్ లో ఆడుతున్నారు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే, అసోసియేట్ టీమ్ గా చూసే జింబాబ్వే కూడా ఇప్పుడు ఆస్ట్రేలియాకి పెద్ద ఛాలెంజ్ అవుతుంది. క్రికెట్ ఇప్పుడు మారింది. పేరుకు పెద్ద టీం అనగానే మ్యాచ్ గెలిపించదు. ఆ రోజు ఎవరు బెటర్ గా ఆడతారో వాళ్ళే గెలుస్తారు. ఇది ఆస్ట్రేలియా ముగింపు కాదు, కానీ ఒక వార్నింగ్ సిగ్నల్ మాత్రమని ఖచ్చితంగా చెప్పొచ్చు. లెజెండరీ టీమ్స్ కూడా రీబిల్డింగ్ స్టేజ్ లోకి వెళ్తాయి. ఇండియా వెళ్ళింది, ఇంగ్లాండ్ వెళ్ళింది, ఇప్పుడు ఆస్ట్రేలియా టర్న్ కావచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆస్ట్రేలియాని ఎప్పుడూ అండర్ ఎస్టిమేట్ చేయకండి. ఒక్క టోర్నమెంట్ చాలు మళ్ళీ వరల్డ్ ని షాక్ చేయడానికి. ఛాంపియన్స్ ఫాల్ బట్ రియల్ ఛాంపియన్స్ రైజ్ అగైన్. ఇకపోతే ఈరోజు శ్రీలంకతో ఆస్ట్రేలియా ఆడిన మ్యాచ్ వివరాలు చూద్దాం. ముందుగా ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసి మిచెల్ మార్ష్ అలాగే ట్రావిస్ హెడ్ ఇద్దరు హాఫ్ సెంచరీలు చేశారు. మిగతా వాళ్ళంతా పెద్ద స్కోర్ ఏమి చేయకపోవడం వల్ల ఆస్ట్రేలియా 181 పరుగులకు ఆల్ అవుట్ అయింది. చేస్ లోకి దిగిన శ్రీలంక కేవలం 2 వికెట్లు నష్టపోయి అవలేలగా 184 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. నిశంక సెంచరీ చేశాడు. కుశల్ మెండిస్ హాఫ్ సెంచరీ చేసి కీలక పాత్ర పోషించారు. శ్రీలంక ఇప్పుడు 3 మ్యాచ్ల్లో 3 విజయం సాధించి టేబుల్ టాపర్ గా సూపర్ 8 కు క్వాలిఫై అయిపోయింది. ఇక ఆస్ట్రేలియాకి 3 మ్యాచ్ల్లో కేవలం 1 విజయం మాత్రమే సొంతం చేసుకుని 2 పాయింట్లతో 3వ పొజిషన్ లో ఉంది. ఇప్పుడు వాళ్ళకి మిగిలింది ఒకటే మ్యాచ్. అది గెలిచినా కూడా ఇతరుల ఫలితం మీదే ఆధారపడాలి. ఈ గ్రూప్ లో సైలెంట్ కిల్లర్ గా ఉన్న టీం ఏదంటే జింబాబ్వే. 2 మ్యాచ్లు విజయం సాధించి 4 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది. జింబాబ్వేకి ఇక 2 మ్యాచ్లు మిగిలినాయి. అందులో ఒకటి గెలిచినా కూడా నేరుగా సూపర్ 8 కి వెళ్ళిపోతారు. అంటే ఆస్ట్రేలియా భవితం ఇప్పుడు తన చేతుల్లోనే ఉంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ గ్రూప్ లో చివరి మ్యాచ్ వచ్చేసి జింబాబ్వే వర్సెస్ శ్రీలంకగా ఉంది. సో జింబాబ్వే శ్రీలంకని కనుక ఓడిస్తుందా లేదా చూడాలి. ఓడించిందంటే మాత్రం ఆస్ట్రేలియా ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. గ్రూప్ స్టేజ్ నుంచే వెనుదిరగాల్సి వస్తుంది ఆస్ట్రేలియా. ఒకవేళ శ్రీలంక గెలిచినా కూడా వాళ్ళిద్దరి మధ్య ఉన్న నెట్ రన్ రేట్ పై ఆధారపడి ఉంటుంది. జింబాబ్వే వెళ్తుందా సూపర్ 8 కి, లేదా ఆస్ట్రేలియా వెళ్తుందా అన్నది. జింబాబ్వే ఓడిపోవాలి, ఐర్లాండ్ పై గెలవాలి, నెట్ రన్ రేట్ లెక్కలు కలవాలి. ఇలా చాలా ఇఫ్ అండ్ బట్లు ఉన్నాయి. ఐర్లాండ్, ఒమాన్ లాంటి టీంలు కూడా ఇప్పుడు డిసైడింగ్ రోల్ ప్లే చేస్తున్నాయి. ఒకప్పుడు వరల్డ్ కప్ ను డామినేట్ చేసిన ఆస్ట్రేలియా ఇప్పుడు గ్రూప్ స్టేజ్ లోనే అవుట్ అయ్యే పరిస్థితికి రావడం నిజంగా పెద్ద షాక్. అందుకే అంటారు, కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని. ఇది క్రికెట్ అందం. పెద్ద టీం చిన్న టీం అనే తేడా లేదు. సో అది ఫ్రెండ్స్, ఈ రోజు ఆస్ట్రేలియా డౌన్ ఫాల్ పైన ప్రత్యేక కథనం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.